హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు పొట్టేళ్ళు తలకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసము పొట్టేళ్ళు తలకాయ కూర తెచ్చుకున్నప్పుడు ఆ కూరలో ఉన్న మెత్తని భాగాలు తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకొని సన్న సన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కూరని నేను 300 గ్రాములు తీసుకున్నానండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కూరని వేసుకొని ఒక 2 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఈ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. టేస్ట్కు సరిపడినంత కారం వేసుకోండి. కారం తక్కువగా వేసుకుంటేనే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి, కాబట్టి మీ ఘాటుకు తగినట్టుగా వేసుకోండి. ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటేనే సరిపోతుందండి. ఇలా వేసుకొని దీనిపై మూత పెట్టి ఇవన్నీ బాగా ఉడికించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ముక్కలు అనేది మెత్తగా ఉడుకుతాయండి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా త్వరగా పీల్చేసి ముక్కలు అనేది సరిగ్గా ఉడకవు. ఇలా వాటర్ మొత్తం చూడండి ఎలా ఉడికిందో. వాటర్ మొత్తం ఇనికిపోవాలండి. ఆయిల్ మాత్రమే ఉండాలి. మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం పీల్చేసిన తర్వాత ఆయిల్ ఇలా తేలుతున్నప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే పొట్టేలు తలకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే తలకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. పప్పన్నంలోనికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.